ఓకేనన్నా అడిగినప్పుడు ఇవి ఓకేనా. మీడియా మిత్రులందరికీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున, ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికీ ముందుగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ సమావేశానికి వచ్చినందుకు మీ అందరిని కూడా పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరిని కూడా అభినందిస్తా ఉన్నాం. ఎందుకంటే అక్రమాన్ని వెలికి తీయటంలో మీ పాత్ర అమోఘం. మేము తీసుకొచ్చిన దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మీరు దాన్ని దిగ్గు తెచ్చే క్రమంలో మీరు పోషిస్తున్నటువంటి పాత్రకి తెలుగుదేశం పార్టీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు నగరంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క మహిళా లోకం ఈ వైసీపీ నాయకులు చేసిన అక్రమాలని గమనించండి. దాంట్లో మీరు కూడా బాధితులుగా ఉన్నారేమో తెలియని పరిస్థితి ఈరోజు ఉంది. ఎందుకంటే 46,000 సంఘాలంటే ఇంచుమించుగా 46,000 మంది మహిళలు ప్రత్యక్షంగా దీంట్లో ఎఫెక్ట్ అయ్యి ఉన్నారు. 46 మందిలో ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారని తెలియదు, ఎవరు ఎఫెక్ట్ అయ్యారో తెలియదు. మీరు కూడా ఉండొచ్చు అనే ఆ భావంతో తెలుగుదేశం పార్టీ మీ అందరికీ న్యాయం చేసే ఉద్దేశంతో మేము డ్వాక్రా సంఘాల్లో ఒంగోలు నగర పరిధిలో మెప్మాలో దాదాపుగా 50 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది. దీనిలో నిజానిజాలు వెలికి తీసి బాధ్యులు ఎవరో వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నిన్నగాక మొన్న డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ మేము చేసిన దానికి అనుగుణంగా నిన్న నగర ప్రథమ పౌరురాలు మేయర్ గారు అయినటువంటి గంగాడు సుజాత గారు ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ వారు ఆరోపించినట్టుగా 50 కోట్ల నుంచి 100 కోట్ల కుంభకోణం జరగలేదు, కేవలం దాంట్లో 12 కోట్ల కుంభకోణం జరిగింది, 4 బ్యాంకులు అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే 4 బ్యాంకుల్లో 12 కోట్ల కుంభకోణం జరిగిందంటే 4 బ్యాంకుల పరిధిలో యావరేజ్ చూసుకుంటే ఒక్కొక్క బ్యాంకు పరిధిలో 3 కోట్ల కుంభకోణం జరిగితే మీరు 4 బ్యాంకుల్లో ఉన్న సంఘాల గురించి మాత్రమే మాట్లాడారు. 80 నుంచి 100 సంఘాలు, మొత్తం ఈ 46,000 సంఘాలకి 43 బ్యాంకులు బ్రాంచ్లు కానీ అవి కానీ మా హెడ్ ఆఫీసులు కానీ ప్రభుత్వ బ్యాంకులు కానీ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ప్రైవేట్ బ్యాంకులు కానీ కోఆపరేటివ్ సహకార బ్యాంకులు కానీ అన్ని కలిపి ఎన్ని 46,000 సంఘాలకి 43 బ్యాంకుల దాకా రుణాలు ఇచ్చి ఉంటే కేవలం 4 సంఘాల గురించి చెప్పారు 12 కోట్లు. అంటే మీ లెక్కల ప్రకారం, మేయర్ గారు చెప్పిన లెక్కల ప్రకారమే 43 బ్యాంకుల్లో ఎంత కుంభకోణం జరిగి ఉండొచ్చు. ఒక్కొక్క బ్యాంకు పరిధిలో 3 కోట్లు అంటే 120 కోట్ల పైన కుంభకోణం జరిగింది ఒంగోలులో అని అనుకోవడానికి ఆస్కారం ఉండేటట్టుగా మాట్లాడారు. తన నోటితో తను ఒప్పుకుంది. ఇప్పుడు ఈ కుంభకోణంలో భాగంగా వారు ఏం చేస్తున్నారంటే మేయర్ గారు దీంట్లో ఆర్పీలు లేదంటే సిఓలు సిఎంఎంలు ఈ వ్యవస్థ ఎలా ఉంటుంది, హైరార్కీ ఎలా ఉంటుందో దాని గురించి అంతా చెప్తూ ఈ మెప్మా పీడీని ఆ సిఎంఎం ఎవరైతే ఉంటారో ఆయన్ని గవర్నమెంట్ అధికారులు పక్కన పెట్టేసేసి బ్యాంకు అధికారులు ఆర్పీలు మాత్రమే కలిసి చేసిన కుంభకోణంగా ఇవి సృష్టించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. దేన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆర్పీల పాత్ర ఇందులో చిన్నది. వారు ఒత్తిళ్లకు తలొగ్గో లేకపోతే ఇంకొక విధంగా వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసో ఆర్పీలతో బలవంతంగా ఈ వైసీపీ నాయకులు, 2వ తరం నాయకులు ఎవరైతే, సెకండ్ కేటగిరీ నాయకులు ఎవరైతే ఉన్నారో, ద్వితీయ శ్రేణి నాయకులు, ఆ తర్వాత వాళ్ళ కార్పొరేటర్లు, వాళ్ళ నాయకులు వీళ్ళందరూ కలిసి వాళ్ళ కార్పొరేటర్ల భర్తలు లేకపోతే ఇంకో నాయకులు ఎవరైనా వైసీపీ సభ్యులు ప్రతి ఒక్కళ్ళు వీళ్ళందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా డ్వాక్రా రుణాలకు సంబంధించినటువంటి మెప్మాల్ని పీడీల్ని వాళ్ళందరూ ఆర్పీల్ని మభ్యపెట్టి భయపెట్టి ఏదో ఒక రకం చేసి రుణాలైతే తీసుకుని స్వాహా చేశారు. ప్రత్యక్షంగా వాళ్ళు ఎక్కడ కనపడరు. స్వయంగా సిట్టేస్తే తప్ప దీంట్లో ఎక్కడ ఏ లోపం జరిగిందో బయటికి రాని పరిస్థితి. ఈరోజు స్వయంగా ఒప్పుకున్నారు కాబట్టి తప్పు చేశామని దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాల్సిన బాధ్యత ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. తర్వాత దీన్ని ఇంతటితో తెలుగుదేశం పార్టీ కూడా వదిలిపెట్టలేదు. ఇది 46,000 మంది మహిళలకు సంబంధించిన అంశం. నగరంలో ఏ మహిళ కూడా ఇబ్బంది పడకుండా ఉండడానికి మేము దీన్ని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కి, లీడ్ బ్యాంక్ కి, అంబుడ్స్మెన్ కి ఇవ్వడానికి
అక్కడ నుంచి దీని ద్వారా కోర్టు కేసాను, హైకోర్టు కేసాను. సరే, దీంట్లో నిజాలు నిగ్గు తేల్చడానికి, వెలికి తీయడానికి ఒక విచారణ, జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి మరి విచారణ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాను. ఈ క్రమంలో ఎవరూ దొరికినట్టుగా మేయర్ గారిని పెట్టి నిన్న ప్రెస్ మీట్ ఇప్పించారు. ఆమె మాట్లాడే ముందు ఆమె గురించి కూడా ఈ నగర ప్రజలందరూ, ఈ డ్వాక్రా మహిళలందరూ తెలుసుకోవాల్సిన అవసరం అంతే ఉంది. ఇది ఆమె మీద 2008లో నమోదైన కేసు ఇంతకు చూపించాము. ఇది ఆమె మీద ఆల్రెడీ సిట్ చేశారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము. ఏం కేసు అంటే విదేశీ నుంచి విరాళాలు సేకరించి దుర్వినియోగం చేసిన కేసులో ఆమె భర్త అరుణ్ రాజు, ఆమె మిత్ర బృందం, ఆమె కూడా నిందితురాలు. ఇందులో ఏమైనా కనిగిరి, అప్పట్లో కనిగిరి సిఐగా ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ గారిని, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గారిని ఎంక్వైరీ ఆఫీసర్కి సిట్ వేశారు. దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలు, కేసు డీటెయిల్స్ ఇవన్నీ ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది మన నగర ప్రజలే కాదు, ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మహానాడు జరిగిన 14 ఎకరాల్లో 7 ఎకరాలు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నావా? స్వయంగా ఒప్పుకుంది. ఎవరు ఒప్పుకుంది? ఈ 14 ఎకరాల్లో పేరెత్తి మరి చౌదరీస్ ఆక్రమించుకుంటే ఈ బ్రాహ్మణ కులస్తులు ఎవరైనా ఆఖరికి వచ్చాడు, ఆయనకి న్యాయం చేయడానికి నా పేరు మీద రాపించుకున్నారు అనేది. ఇది ఎక్కడ చూసిన రాయలసీమలో ఉన్నారు, హైదరాబాద్ లో ల్యాండ్ మాఫియా వాళ్ళు ఆల్రెడీ చేసే ఇదనమాట. అండర్ గ్రౌండ్ మాఫియా వాళ్ళు చేస్తారు చూసారా, వాళ్ళు రాయించుకున్న స్వయంగా నోటితో ఒప్పుకుంది. అటువంటి వ్యక్తిని పదవి నుంచి తొలగించకుండానో, శిక్షించకుండానో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆమెను నెట్టేసుకొని తిరుగుతా ఇంకా ఆమెతో మాట్లాడిస్తా ఉన్నాడు. అది సిగ్గు ఎక్కువ లేదని చెప్పి అడుగుతా ఉన్నాం ఆమెకి, మేయర్ గారికి. ఆమె బాలినేని గారి సమక్షంలోనే ఏం చెప్పింది? నేను కేసు విత్డ్రా చేసుకుంటున్నాను, ఈ జీపీఏ విత్డ్రా చేసుకుంటున్నాను, నాకు అసలు అవసరం లేదు, నా మీద గొడవ తడుతున్నారు, ఆమెకేదో పాపం న్యాయం చేద్దాం అనుకున్న 7 ఎకరాలు నా పేరు మీద రాయించుకున్నారని ఆమె రోజు చెప్పిందా? వాస్తవంలో ఏం జరిగిందంటే ఆమె చెప్పిన మరుసటి రోజు మిగతా 7 ఎకరాలకు సంబంధించిన గుంటూరు ప్రభుదాసన్ ఎవడైతే ఉన్నాడో నిందితుడు, వాడిని కోర్టుకి అప్రోచ్ హైకోర్టుకి ఆర్డర్ తేటాకి, స్టే ఆర్డర్. అంటే వాడు 7 ఎకరాలు స్టే ఆర్డర్ తీసుకొస్తే ఈ 7 ఎకరాలు కూడా సేపే కదా, కోర్టు ద్వారా ఇబ్బంది పెట్టాలని రైతుల్ని. ఇటువంటి ఘనమైన చరిత్ర ఉన్నటువంటి మేయర్ గారు మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి అసలు మమ్మల్ని దుమ్మెత్తి పోస్తుంది, మహిళలు అందరంటే మా ఇంటిని ముట్టడిస్తారంట, లేకపోతే మా పార్టీని ఆఫీసుని ముట్టడిస్తారంట. మహిళలకు మేము న్యాయం చేయడానికి ప్రెస్ మీట్ పెడితే వీళ్ళు మహిళల పేరుతో రుణాలు నొక్కేసి మహిళలు ఇది మేము ముట్టడిస్తామనే టైప్ లో మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది అసలు? మధ్య స్థిమితి కోల్పోయి మాట్లాడారు ఎవరి ప్రెస్ మీట్ లో వాళ్ళని చూస్తే. దాంట్లో టీడీపీ వాడు ఉన్నారు, వైసీపీ వాడు ఉన్నారు, ఆర్పీలు. మా తెలిసినంత వరకు ఆర్పీలు వ్యవస్థలో ఒక భాగం, డ్వాక్రా వ్యవస్థలో. అందులో టీడీపీ వాళ్ళు ఎవరో, వైసీపీ వాళ్ళు ఎవరో మీరు ముద్ర వేసి చూపిస్తే మేము కూడా తెలుసుకుంటాం. మా పార్టీ వాళ్ళు ఎవరు మాకు తెలియదు, అసలు ఆర్పీలుగా తెలుసు వాళ్ళు అంతే. తర్వాత 4 బ్యాంకులు ఉన్నటువంటి వివరాలు ఆమె చెప్పింది. 4 బ్యాంకులను 12 కోట్ల కుంభకోణం ఒప్పుకుంటే 43 బ్యాంకుల్లో మేము చెప్పినట్టుగా ఆరోపించినట్టుగా 120 కోట్ల పైన కుంభకోణం జరిగినట్లే కదా ప్రాథమికంగా అంచనా వేసుకున్నా. కానీ దీని మీద సమగ్రమైన విచారణ జరపాలి. ఆమె నోటి నుంచి మాకు అసలు ఏమి తెలియనట్టు మమ్మల్ని కూడా డ్వాక్రా మహిళల్లో ఎవరైతే ఉన్నారో వాడు తెలివిదారుతో సమానంగా లెక్కేసి మాట్లాడుతున్నారు. అక్కడ లేదంటే మాకు చదువు సంధ్య లేదు, లోక జ్ఞానం తెలియనట్టుగా జేఎల్పీ అంటే అది జాయింట్ లయబిలిటీ గ్రూపులు ఏర్పాటు చేసి వాళ్ళు లోన్లు తీసుకోవచ్చు. ఒక్కొక్కరు గ్రూప్ కి 20 లక్షలు తీసుకున్నారు. దానికి దీనికి ఏం సంబంధం అంట? అంటే ఎస్హెచ్జి గ్రూప్స్ కి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి, లేదంటే జాయింట్ జేఎల్పీ గ్రూప్స్ కి, జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ కి తేడా తెలియనట్టు అమాయకులు కూర్చొని మేము ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. అసలు మీరు ఉన్నపడంగా మెప్మా అంటే ఏంటి? ఇంగ్లీష్ లో మెప్మాకి అబ్రివేషన్ చెప్పగల ఈ కెపాసిటీ ఉంది అసలు మీకు మాట్లాడుతున్నారు? ఈ పేదరిక నిర్మూలన సంస్థ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో పేదరిక నిర్మూలన నుంచి ఆయా పేద ప్రజలను పైకి తీసుకొచ్చిన సదుద్దేశం చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ఈ డ్వాక్రా వ్యవస్థని దుర్వినియోగం చేసింది కాక, అక్రమాలకు పాల్పడిందే కాక, కోట్ల రూపాయలు పేద ప్రజల మహిళలు తెలియకుండా రుణాలు తీసుకొని రేపు చట్ట పరిధి నుంచి మీరు తప్పించుకుంటే బ్యాంకర్లు వాళ్ళ ఇంటికి పోతారు, పూరి గుడిసెలకు పోతారు, రేకుల చెట్లకు పోతారు, పెగుంటిలో పోయి మీరు 2 లక్షలు 3 లక్షలు లోన్ తీసుకుని ఎందుకు కట్టట్లేదంటే మేము ఎప్పుడు తీసుకున్నావు వాళ్ళు ఆశ్చర్యపోయి ఏదో ఏ ఆత్మహత్య చేసుకుంటారో, ఏ అఘాయిత్యాలు పాల్పడే పరిస్థితి నగర పరిధిలో ఉందంటే దీని కారకులు ఎవరు అని చెప్పి ప్రశ్నిస్తాను తెలుగుదేశం పరిధి. ప్రతిదానికి మేయర్ గారు, మేయర్ అమ్మ గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టి 2 సంఘాలు ఏ సిట్ వేసినా కూడా నేను రెడీ అంటుంది. సిట్ ఆమె ఇంట్లో ఊత పదం అయిపోయింది. ఆమె ఇంట్లో
ఆ పేరు మీద ఆల్రెడీ సిట్టు, భూ అక్రమాల కేసులో సిట్టు, ఇప్పుడు సిట్టుకు రెడీ అట. సిట్ ఆడ ఇంట్లో వంట పాత్ర లాగా ఉన్నావు. అటువంటి ఆమెను తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారు ఇక్కడ ప్రెస్ మీట్ లో. మాకు అసలు మా జాతికి తలవంపుల్లాగా ఉంది ఇక్కడ. ఎందుకన్నానంటే ఈ మాట, దళిత జాతులు ఎవరు దొరకనట్టు రాజమండ్రి వచ్చి కులం మీద ఆల్రెడీ అనేక అనుమానాలు, అనేక సందర్భాలు దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, పార్టీలో ఉన్నటువంటి ఈ అసలు ఎస్సీ మాల కాదా అని చెప్పి చర్చ నడిస్తే ఆమెను తీసుకొచ్చి ఎవరు ఎస్సీ మాల కులవస్తులు, మాది కులస్తులు దొరకనట్టు మేయర్ చేశాడు గౌరవ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఎవ్వరు దళితులో మనిషే దొరకనట్టు. ఇటువంటి క్రిమినల్ మైండ్ ఉన్నటువంటి ఆమెను తీసుకొస్తే ఆమెం మాట్లాడుతుంది విన్నారా? ఆమెకి రుణం ఇవ్వడానికి 6 నెలలు పట్టిందంట. డ్వాక్రా సంఘంలో ఇటువంటి ఎన్ని జరుగుతూ ఉంటే ఇవన్నీ సాధారణమైన అంశాలు ఏంటి, వీటిని పెద్ద చేసి మాట్లాడుతున్నారు. అసలు ఆమెకి 6 నెలలు రుణం ఇవ్వడానికి బ్యాంకులు ఎందుకు తిప్పుకున్నారని ప్రజలందరూ తెలుసుకోండి. ఇటువంటి కుంభకోణాల్లో ఉన్నటువంటి వ్యక్తి, ఇటువంటి నేరాలకి ఘోరాలకు పాల్పడే వ్యక్తి మేయర్ గా ఉంటే ఆమె 2 రోజులు రుణం ఇచ్చేస్తారు ఏంది? అదే మనిషి కాదా ఏంది? ఆమె ట్రాక్ రికార్డ్ ఏంటి అనేది బ్యాంకులు చూడరా? ఇటువంటి రికార్డు ఉన్న ఆవిడకి 6 సంవత్సరాలు ఇంకా 6 నెలల్లో వచ్చిందంటున్నావా? 6 సంవత్సరాలు తిరిగినా కూడా లోన్ రాకూడదు ఆమెకి. 6 నెలలు ఎట్టా వచ్చింది ఆమెకి లోన్? ఏం మాట్లాడుతుంది అసలు? తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం ఇందులో? ఇంకొకటి ఎవడో మాట్లాడుతాడు, ఈ కుంభకోణంలో మీరు చేసి మా మీద ఎట్టే ప్రయత్నం చేస్తున్నట్టాడు. అరే అధికారంలో ఉంది మీరా మేవరా? ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు? మేము కుంభకోణంలో మేము నిందితులు అయితే మీరు ఎందుకు చేతులు కట్టుకుని కూర్చున్నారా మీరు? ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు? ఈ అంశాలన్నింటి పరిగణలో తీసుకొని స్వయంగా మేయర్ గారు మీరు అన్నట్టు, అంటే నేను అన్నట్లుగా 50 కోట్ల నుంచి 100 కోట్లు కాదు, కానీ మా పరిశీలనలో 4 బ్యాంకుల పరిధిలో 12 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. ప్రాథమికంగా ప్రైమరీ జరిగినటువంటి ఇది 12 కోట్లంట. 4 బ్యాంకుల పరిధిలో మరి 43,000 సంఘాలు ఈ 4 బ్యాంకుల పరిధిలోనే ఉన్నాయా, లేకపోతే ఎన్ని బ్యాంకుల పరిధిలో ఈ 46,000 సంఘాలు ఉన్నాయి? ఎంత కుంభకోణం ఉంది? యావరేజ్ సరాసరిన ఒక్కొక్క బ్యాంకుకి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 3 కోట్లు తీసుకున్నా ఇది 120 కోట్ల కుంభకోణం పై మాట. దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తూ నగరంలో ఉన్న డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి అక్కా చెల్లెమ్మలందరికీ దామచర్ల జనార్దన్ గారి తరపున, తెలుగుదేశం పార్టీ తరపున మీకు సవివరమైన మనవి చేస్తున్నామమ్మా. మీ అందరికి మేము అన్నదమ్ములు లాంటి వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళం. దామచర్ల జనార్దన్ గారు మీ అందరికి ఒక కుటుంబం పెద్ద వాళ్ళ లాగా కూర్చొని మమ్మల్ని కూర్చోబెట్టి వివరాలు చెప్పి వాళ్ళకి కావాల్సిన న్యాయ సహాయం కానీ ఏ సహాయం మీరు చేయడానికి మీరు మాట్లాడని చెప్పిన పిలుపు మేరకు మీ అందరికీ సవివరంగా నేను మనవి చేస్తున్నా. మీ నెత్తి మీద ఈడు చేసిన కుంభకోణం ఒక్కొక్కటి ఇంచుమించుగా 50,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు ఉంది ఇంచుమించుగా. లేదా నా మాట తప్పైనా ఆ మేయర్ గారు 20 లక్షలు కుంభకోణం అని చెప్పింది, ఒక్కొక్క గ్రూప్ తీసుకుని 20 లక్షలు అని చెప్పింది. కాబట్టి అంటే మినిమం 10 మంది సభ్యులు ఉంటే 2 లక్షలు, 5 మంది సభ్యులు ఉంటే జేఎల్పీలో 4 లక్షలు. బ్యాంకు వారు మీ ఇంటికి రాకముందే మీరు తీసుకొని రుణం మీరు కట్టాలని మీ మీద ఒత్తిడి చేయకముందే, మీ జీవితాలు చిన్నాభిన్నం అవ్వకముందే మీరు అసలు ఎంక్వైరీ చేసుకోండి, విచారణ జరిపించుకోండి, ఆయా లీడర్ పిలిచి మాట్లాడండి. ఇంకా మీకు తగిన న్యాయ సహాయం కావాలంటే తెలుగుదేశం పార్టీ సవివరంగా మిమ్మల్ని అందరినీ అక్కా చెల్లెమ్మలాగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు రండి, మీ వివరాలన్నీ కూడా మేము ఇక్కడ నమోదు చేసుకొని మీ తరపున పోరాటం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటాం. ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదైతే మన ఒంగోలు నగరంలో ఒక రెండు రోజుల నుంచి హాట్ టాపిక్ గా ఉన్న విషయం, ఈ డ్వాక్రా గ్రూపుల ద్వారా రుణాలు తీసుకొని ఈ ఫేక్ రుణాలు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆరోపించినట్టు 100 నుంచి 120 కోట్ల వరకు బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకున్నారని చెప్పి తెలుస్తా ఉందని చెప్పి పత్రికా సమావేశం పెట్టంగానే మేయర్ గారు నిన్న మున్సిపల్ కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి అవినీతి జరిగింది 100 కోట్లు కాదు, టీడీపీ వాళ్ళు తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారు,
అవినీతి జరిగింది కేవలం 12 కోట్ల రూపాయలే. దాంట్లో వైసీపీ ఆర్పీలు ఉన్నారు, టీడీపీ ఆర్పీలు ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మేయర్ గారిని ఒకటే అడుగుతా ఉన్నాం. ఆర్పీలు అనే వాళ్ళు ప్రభుత్వం కింద, మెప్మాలో ఒక భాగంగా ప్రభుత్వం కింద పనిచేసేవాళ్ళు. దాంట్లో మీరు పార్టీలు ఆపాదించటం చాలా నీచమైన సంస్కృతి అని చెప్పి మేయర్ గారికి ముందుగా తెలియజేసుకుంటా ఉన్నాం. మేయర్ గారు 4 బ్యాంకుల్లో అవినీతి జరిగింది, ఆర్పీలు చేశారు, బ్యాంక్ మేనేజర్లు చేశారు అంటున్నారు. సంబంధిత అధికారులు ఏ విధంగా వాళ్ళకి లోన్ శాంక్షన్ చేపించి బ్యాంకులో ఇప్పించారని చెప్పి మేయర్ గారిని అడుగుతా ఉన్నాం. అంటే 12 కోట్లు అనేది మేయర్ గారికి నాకు తెలిసి చాలా చిన్న అమౌంట్ అయి ఉంటది. అంటే ఆమె చాలా అవినీతి చేసింది. అసలు ఈ రోజున ఒంగోలు నగరపాలక సంస్థని అవినీతి కుప్పంగా మార్చిన మేయర్ ఎవరన్నా ఉన్నారంటే ఒక్క గంగాడి సుజాత గారే అని చెప్పి ఈ రోజున ఆరోపిస్తా ఉన్నాం. ఈ రోజున మీరు నగరంలో ఎంత అవినీతి జరిగిందని చెప్పేసి ప్రతి పౌరుడికి తెలుసు. మీ గురించి మీరు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లే, మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లే. మీరు మేయర్ అయిన తర్వాత నగరంలో ఎంత అవినీతికి పాల్పడ్డారో ఒంగోలు నగర ప్రజలందరికీ తెలుసు. మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి తెలుసో లేక తెలిసినా కూడా మిమ్మల్ని ఏ విధంగా ఆయన ప్రోత్సహిస్తున్నారో మరి తెలీదో ఆయన విజ్ఞతగా వదిలేస్తా ఉన్నాం. ఏదైతే నగరంలో భూకుంభకోణం ప్రెస్ మీట్ పెట్టి చెప్పిద్ది, వాళ్ళకి న్యాయం చేయడానికి జీపీ చేయించుకున్నానని చెప్పిద్ది. న్యాయం చేయడానికి నువ్వు జీపీ ఎందుకు చేయించుకుంటావని ఒక ప్రశ్న సూటిగా అడుగుతా ఉన్నావు. న్యాయం చేసే పని అయితే సంబంధిత అధికారులకి ఆదేశించి వారికి న్యాయం చేయాలి. నువ్వు జీపీ చేయించుకున్న వారికి ఏ విధంగా న్యాయం చేస్తావు? ఆ రోజున ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ ఆ భూ కుంభకోణాన్ని ప్రశ్నిస్తే మీరు ప్రెస్ మీట్ పెట్టి న్యాయం చేయటమే నేరం అయితే ఇవేదో పెద్ద దానకర్ణులాగా న్యాయం చేస్తానని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు చెప్పి నేను జీపీని రద్దు చేసుకుంటున్నానని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. మరి జీపీని రద్దు చేసుకున్న దాన్ని ఎందుకని హైకోర్టులో మీరు పిల్లేశారు? ఏ ఆశ లేకపోతే ఆ భూమిని కాజేద్దాం అని చెప్పి ఎటువంటి ఆశ లేకుండా మీరెందుకు హైకోర్టులో పిల్లేశారని చెప్పి చెప్తా ఉన్నారు అని అడుగుతా ఉన్నాం. ఇకపోతే నిన్న మేయర్ గారు ప్రెస్ మీట్ లో సిట్ ఆదేశిస్తామని చెప్పి చెప్పారు. ఈ రోజున ఒంగోలు కార్పొరేటర్లో సిట్ విచారణ ఎదుర్కొంటున్న కార్పొరేటర్ ఎవరయ్యా అంటే గంగాడి సుజాత గారు. మీరు సిట్ వేస్తా ఉండటం హాస్యాస్పదంగా ఉంది. ఇకపోతే నగరంలో ఉన్న మెప్మా గ్రూపుల్లో ఉన్న మహిళలందరికీ ఒకటే చెప్తా ఉన్నాం. గౌరవ మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు మీకు ఎల్లవేళ అండగా ఉంటారు. మీకు ఎటువంటి అన్యాయం జరిగినా న్యాయపరమైన సంబంధిత అంశాలు ఏదైనా సరే మీకు దామచర్ల జనార్దన్ రావు గారు కానీ దామచర్ల జనార్దన్ రావు గారి తరఫున తెలుగుదేశం పార్టీ నాయకులైన మేము కానీ మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మీకు ఎటువంటి అన్యాయం జరిగినా కూడా మీ వెంటే ఉండి పోరాటాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవినీతి భాగోతాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి బాధ్యత వహించి బట్టబయలు చేసి సంబంధిత అధికారుల్ని సస్పెండ్ చేసి వారిని తగిన శిక్ష వేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, నిన్న నగర మేయర్ గారైనటువంటి గంగాడి సుజాత గారు ఈ మెప్మాలో జరిగిన దాని గురించి మాట్లాడుతూ, మెప్మా కూడా నగరపాలక సంస్థలో భాగమని ఆమెకి తెలుసు. ఈ మెప్మాలో జరిగింది మాకేం సంబంధం లేదు, ఈ ఆర్పీలేమో టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏదో తప్పించుకునే మాట చెబుతున్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్ల కాలంలో ఒంగోలులో కొత్త స్కామ్లన్నీ బయటపడుతున్నాయి. మొన్నటిదాకా భూ కుంభకోణాలు, ఈ భూ కుంభకోణాల్లో ఎంతో మంది బాధితులు ఇప్పటికీ ఆ సిట్కి తిరుగుతా వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు. ఇది అయిపోయింది అనుకుంటే ఈలోపు మా మేయర్ గారు మేయర్ అయిన తర్వాత ఒంగోలు నగరపాలక జరుగుతున్న అవినీతి, దీని గురించి ప్రజలందరూ మాట్లాడుకునే మాటలు మనం వింటూనే ఉన్నాం.
ఇకపోతే మళ్ళీ ఈ రోజు కొత్తగా ఈ మెప్మాలో ఈ అవినీతి ఏంటంటే మాకేం సంబంధం లేదు. మేము ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు 50 నుంచి 100 కోట్లని ఆరోపిస్తున్నారు. అసలు అంత జరగలేదు, 12 కోట్లే జరిగింది, కేవలం 3 బ్యాంకులో జరిగింది ఆమె నిన్న వివరణ ఇస్తున్నారు. అసలు ఈ 12 కోట్లైనా ఈ రోజు మా తెలుగుదేశం పార్టీ దీన్ని బయట పెట్టేదాకా మీకు తెలియదా? అంటే మీరు చేసే అవినీతి పనులు ఎవరు చూడరు అనుకుంటున్నారా? అంతేకాకుండా పొరపాటు చేయటం, తర్వాత దాన్ని కప్పిపుచ్చుకోవటం ఈ ఒంగోలు మేయర్ గారికి బాగా అలవాటైపోయింది. ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు పోయినసారి ఆ మహానాడు ప్రాంగణం జరిగిన ప్లేస్ లో ఇంకా అది అందరికీ తెలిసిందే. మళ్ళీ పొద్దుగూకులు దాని గురించి అవ్వడం ఎందుకు, వాళ్ళ చేత న్యాయం చేయడానికి జీపీ చేయించుకున్నాననింది, మళ్ళీ నన్ను అబండాలు వేస్తున్నారు, జీపీ రద్దు చేసుకుంటాననింది, కళ్ళబొల్లి మాటలు చెబుతుంది. పొద్దుగూకులు ఒక టైప్ ఆఫ్ లో చేసుకుంటా పోతున్నాం. ఇదంతా తెలిసి కూడా ఒంగోలు శాసనసభ్యులు ఆమె ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. అంటే ఇది ఆయన కూడా కలిసి చేస్తున్నాడా? ఏమతో కలిసి ఈ అక్రమాల్లో మేము అడుగుతున్నాం. ఇకపోతే వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులందరూ ఇందులో ఉన్నారని మేము ఖచ్చితంగా చెబుతున్నాం. దీంట్లో నిజాలు నిగ్గుదేల్చకుండా కేవలం తెలుగుదేశం పార్టీ మీద బురజల్లే విధంగా మాట్లాడుతున్నారు. మేమేమడుగుతున్నాం? ఈ మెప్మాలో అవినీతి జరిగింది, ఈ కొత్త గ్రూపులు పెట్టి ఈ 45,000 మంది పేర్లలో ఎంతమంది పేర్ల మీద తీసుకున్నారో తెలియదు, ఇవన్నిటికీ న్యాయం చేయలేని మేము మాట్లాడుతుంటే తెలుగుదేశం వాళ్ళ ఆర్పీలు ఉన్నారు, వైసీపీ వాళ్ళ ఆర్పీలు ఉన్నారు అంటారు. ఆర్పీలు అనే వాళ్ళు వ్యవస్థలో భాగం. తెలుగుదేశం వాళ్ళు ఉండరు, వైసీపీ వాళ్ళు ఉండరు. ఉంటే మాకు చెప్పండి, మా వాళ్ళు ఎవరిని అవినీతి చేస్తే. అంతేగాని మీరు కప్పిపుచ్చుకోవడం కోసం ఇలాంటి మాటలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. అంతేకాకుండా మీరు ఎన్ని మాటలు చెప్పినా ఒంగోలు ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి అయితే లేరు. ఎందుకంటే మీ ప్రతి కుంభకోణం ప్రతిరోజు బయటకు వస్తుంది. ఇక నుంచి అయినా సరే ఈ మెప్మాకు సంబంధించి ఈ డ్వాక్రా గ్రూపుల మీద జరిగిన ఈ లావాదేవీల గురించి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలి, బాధితులందరికీ న్యాయం చేయాలి. అంతేకాకుండా మేము ఒంగోలు నగర ప్రజలకి ఇందులో బాధితులైన వాళ్ళకందరికీ మేము మా తెలుగుదేశం పార్టీ వేదిక నుంచి చెప్తున్నాం, మీకు ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు డబ్బులు కట్టాలని మీ పేరు మీద తీసుకునే బ్యాంకులను వస్తే మీరు ఖచ్చితంగా భయపడకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మమ్మల్ని కానీ కలిస్తే మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం. ఈ బాధితులు ఎవరైనా సరే మమ్మల్ని కలవచ్చని మీకు చెబుతున్నాం. అంతేకాదు మేయర్ గారు, దీన్ని ఇవాళతో వదిలే సమస్య లేదు. ఈ తిన్న డబ్బులు 1 రూపాయితో సహా మీ చేత కక్కిస్తామని తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఒంగోలు నియోజకవర్గంలో మొన్నటిదాకా వైసీపీ నాయకులు ఇసుక దోచుకున్నారు, అక్రమ మద్యం మీద, గంజాయి మీద, భూ కబ్జాల మీద విపరీతంగా సంపాదించి పబ్బం గడుపుకుంటాం అందరం చూస్తా ఉన్నాం ఇన్ని రోజుల నుంచి. ఇప్పుడు కొత్తగా పేద మహిళలు, డ్వాక్రా గ్రూపులు అంటేనే ఈ పేద మహిళలు ఒక గ్రూప్ గా చేరి కొంత అమౌంట్ బ్యాంకుల ద్వారా తీసుకొని నెల పొదుపు చేసుకొని ఆ పొదుపుని బ్యాంకులకు కట్టుకుంటా ఉండే సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. కానీ ఈరోజు అటువంటి పేద మహిళల పేరు మీదే దొంగ రుణాలు తీసుకొని ఈ వైసీపీ నాయకులు, ఈ వైసీపీ మహిళా నేతలు భారీ కుంభకోణానికి తెరలేపారు. నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, ఈ కుంభకోణం గురించి, ఈ పేద ప్రజలు, ఈ మహిళలు పడే బాధల గురించి మా దృష్టికి వచ్చి మేము దాని మీద సమగ్ర విచారణ చేసుకొని మేము దాన్ని వెలుగులోకి తీసుకొస్తే, నిన్న ఒక కార్పొరేటర్, వైసీపీ కార్పొరేటర్ మాట్లాడతాడు, అసలు మీకెట్టా తెలుస్తుంది మేం చేసేయన్ని, మీకు ఎవరిస్తున్నారు ఈ ఇన్ఫర్మేషన్ అని మమ్మల్ని క్వశ్చన్ చేసే పరిస్థితి. కొంచెమన్నా సిగ్గుండాలి. ప్రతిపక్ష నేతలుగా మేము ఉండి మేము ప్రజల పక్షాన ప్రతిరోజు పోరాడతాం, మా హక్కు అది.
అసలు అతనికి నాలెడ్జ్ ఉందా? అసలు ముందు పేద మహిళల్ని ఈ విధంగా అన్యాయం చేస్తూ దీని గురించి ఇప్పటి వరకు మాట్లాడిని ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని, బాలినేని ప్రదీప్ రెడ్డి గారిని ఒకటే నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పేద మహిళలు వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగింది వాళ్ళని ఎమ్మటే కానీ శిక్షించాలి. మేము సిట్ కూడా కాదు, సిబిఐ ఎంక్వైరీ చెయ్యాలి. వీళ్ళకి పేద మహిళలకి అన్యాయం చేసిన ఏ ఒక్కరిని వదలపెట్టకూడదు అని బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పేద మహిళలండి, నిరుపేద మహిళలు, వాళ్ళ సొమ్ము కూడా తీసుకొని నువ్వు ఏం సాధించాలని అనుకుంటున్నావు? దయించి ఒకటే చెప్తా ఉన్నాను, దీనిలో మీ నాయకుల పాత్ర ముఖ్యంగా ఉంది. మీ వైసీపీ మహిళా నాయకుల పాత్ర చాలా ఉంది. దయించి మీరు పేద మహిళలకి న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాం.